తెలుగుదేశం నాయకులకి, అదేవిధంగా కోటి జనసేన నాయకులకి, మా జిల్లా అధ్యక్షులు మణికాంత్ రెడ్డి గారికి, తిరుపతి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మన పసుపులేటి హరిప్రసాద్ గారికి, ఏదికి అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ముందున్నటువంటి జనసేన, టీడీపీ ఆత్మ బంధువులకి, ప్రజలకి, నాయకులకి అందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మన రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన ఎంత క్రూరం అంటే గత 40 ఏళ్ల నుంచి ఎవరు మన పుట్టెరిగినప్పటి నుంచి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మనం ఎప్పుడు కూడా చూడలేదు. ఎక్కడ చూసినా కానీ రాష్ట్రంలో ఎవరు దేశంలోనే రాజకీయాల్లో నా మతం చూసి ఓటేయండి, నా కులం చూసి ఓటేయండి, నన్ను చూసి ఓటేయండి అంటున్నారు. కానీ ఒక అభివృద్ధిని చేస్తాను, ఒక ఐటీని చేస్తాను, ఒక ఇండస్ట్రీని చేస్తాను అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనకి చూసుకుంటే రాష్ట్రంలో దేశంలోనే ఒక మంచి ఇమేజ్ ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన 100 కోట్ల రూపాయలు ఆయన నటిస్తే వచ్చే డబ్బులు వదులుకొని పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల కోసం ఈరోజు జనసేన పార్టీని స్థాపించి రాష్ట్రం మొత్తం మీద వైసీపీ అవినీతిని ఎండగొడుతున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు వైసీపీ రాష్ట్రంలో ఎంత దుర్మార్గం పాలన అంటే